నడుచుకుంటూ వస్తున్నాడు దైవజనుడు. మీరు వెళ్ళిపోతున్నారు, మీ కానుక ఇవ్వాలని చెప్పి చేతిలో పెట్టాడు. కానుక పెడితే ఒక 500 లేకపోతే 1000 రూపాయలు లేకపోతే 2000 పెడతారేమో అని మనం అనుకున్నాం. కానీ కరెక్ట్గా కానుక ఎన్వలప్లో ఎంత పెట్టాడంటే 265 రూపాయలు పెట్టాడు. సెరిలాక్ డబ్బా కాస్ట్ ఏంటంటే 265 రూపాయలు. నాకు చాలా క్లియర్గా అర్థమైంది, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు ప్రభువా, అసలు అంత ఎవరు పెడతారా? 5 రూపాయలు కూడా కరెక్ట్గా పెడతారా? నాకు అర్థమైపోయింది, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. నేను నీ మీద డిపెండ్ అవుతానా, మనుషుల మీద ఆధారపడతానా అన్నది పరీక్ష నువ్వు చూస్తున్నావు. ఇందులో ఖచ్చితంగా నెగ్గాలి, నీ ఆత్మ చేత నేను నెగ్గాలి, లేకపోతే అసలు పరిచయలో మేము నిలబడలేమని చెప్పి అలా ముందు కొనసాగించాను. దేవుని యొక్క మహాగొప్ప కృప ఇంతవరకు ప్రభు రప్పించాను. హల్లెలూయా. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా మరి దేవుని వైపే మరి చేతులు ఎత్తుతున్నా. దేవుడే ఇస్తున్నారు, దేవుడే నడిపిస్తున్నారు. నోవాహు అటువంటి వాడు. నోవాహు దుష్టలోకం ఉన్నప్పుడు పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. నోవాహుని గురించి ప్రభు ఏం చెప్పాడంటే, ప్రభు యొక్క చెప్పిన మాట, అతను కృప పొందినవాడు అన్నారు. మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన కృప పొందినవాడు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను దైవజనుల్ని, అసలు మనం కృప ఎందుకు మనం పొందుతున్నాము? ఇప్పుడు కొత్త బోధ వచ్చింది. అదేంటంటే పాపం చేస్తే మన పాపాలు క్షమించుటకు దేవుడు కృపనిచ్చారు అంటున్నాడు. కొత్త బోధ వచ్చింది. మరి కృప ఉంది కాబట్టి విస్తారమైన పాపములో కూడా మనం కొనసాగించవచ్చు, దేవుడు క్షమించే దేవుడు. కృప దాని కొరకు ఇవ్వబడలేదు, కృప ఉన్నది కదా అని చెప్పి మనం పాపము చేయదుమా అని చెప్పి పౌలు గారు అడిగారు. దేవుని బిడ్డలారా, మరి అయితే విషయం ఏంటంటే, మరి కృప ఎందుకు ఇవ్వబడింది? ఆ రోజు నోవాహు దినముల్లో ఎప్పుడూ వినలేదంట. వర్షం పడుతుంది అన్నది వినలేదు, వాడ కట్టాలి అన్నది కూడా వినలేదు, అది ఎలా కట్టాలో కూడా తెలియదు. మరి మనం తెలియని దాన్ని మనం చేయాలంటే మనకి ఏం కావాలి చెప్పండి? మనకి ఏం కావాలి? ఇదిగో నేను అన్యుల కుటుంబం నుంచి వచ్చాను, మాకు తెలియదు ఏంటంటే, నాకు సేవ తెలియదు, నాకు సేవ పరిచయం నాకు తెలియదు. నేను సుందర్ నగర్లో సేవ చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి రెబికమ్మ గారని చెప్పి ఒక వీధి అంతటికి పెద్ద ఆవిడే, కుటుంబానికి కూడా పెద్ద ఆవిడ క్యాన్సర్ వ్యాధి వచ్చింది. చివరి దినాల్లో ప్రభుని నమ్ముకున్న తర్వాత రవణమ్మ అన్న పేరు మార్చబడి రెబికమ్మ అని పెట్టబడింది. నేనే పెట్టాను, ఆ పేరు నేనే పెట్టి బాప్తిజం ఇచ్చాను. ఆ దినాల్లోని ఆవిడ ఏమని అడిగిందంటే, నా కల్లోకి వచ్చి, పాస్టర్ గారు నేను మరి వెళ్ళొచ్చా, ప్రభు నన్ను పిలుస్తున్నారు, ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను, మరి మీరు అనుమతిస్తే అన్నమాట కళ్ళు అడిగింది. అది కూడా ఉదయకాల సమయంలో వేకువజామున 4 గంటకి వచ్చింది కళ. ఇదేంటి ఇలా వచ్చింది కళ అని చెప్పి నేను ఆ కళ్ళలోని సరే అమ్మా వెళ్ళండి అమ్మా అన్నాను. నేను నిద్ర లేచి ఒక్కసారి బయటికి వెళ్ళి ఇంటికి వెనక్కి వెళ్ళి చూసుకునేసరికి